వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శ్రీ పూలమ్మారెడ్డి గారి లేని కారణంగా అన్ని కాలనీల్లో అందరికీ అందుబాటులో ఉంటూ అందరి సమస్యల్ని పరిష్కరించడంలో ముందుంటున్నటువంటి మన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని ఇక్కడ మనం చూస్తున్నాం. సార్ ఒక టైం ఇచ్చారంటే ఆ టైంకే రావడం ఇక్కడ మన కాలనీ వాసులు అందరినీ మనం చూస్తున్నాం. ఇక్కడ వెంకటేష్ యాదవ్ గారు, నరేష్ గారు, యాదవ్ సాబ్ ఎప్పుడు కూడా వెంకటేష్ యాదవ్ సాబ్ ఎప్పుడు కూడా మన అందరినీ చేస్తూ తమిళనాడు అన్ని కార్యక్రమాల్లో కూడా సార్ మనం అంతా ఒకటే సర్వే నెంబర్ 2 నుండి 8 వరకు ఉన్నటువంటి సమస్య మనందరికీ తెలిసిందే. స్టేటస్ కో ఆర్డర్ వల్ల ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఆస్తులు అమ్మకు గాను మన ప్రియతమ నాయకుడు మన శ్రావణ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి వారు ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన కాలనీవాసులు అందరినీ కూడా ఇక్కడ చూస్తాం అనమాట. వనస్థలిపురం కమలానగర్ అంటారు. ఇది ఆ సమస్య పరిష్కారం కోసం మనకు అడిగిన వెంటనే మన ప్రియతమ నాయకుడు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మనకు సమయం ఇచ్చి ఆర్టీఓ గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి ఎంతో కృషి చేశారు. ఈరోజు వనస్థలిపురంలో ఉన్నటువంటి కమలానగర్ ఏరియాలో మన ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు విచ్చేశారనమాట. మన కాలనీలో వచ్చినటువంటి ఒక సమస్యని వారు చాలా చురుగ్గా చాలా తొందరగానే పరిష్కారం చేశారు. అందుకే వారికి ఇక్కడ ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది అనమాట. ఇక్కడ మనకి ఈ కార్యక్రమంలో కాలనీ వాసులందరినీ కూడా మనం సమస్య గురించి అయితే ఇక్కడ మెయిన్గా మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇవాళ మన కాలనీలో ఒక సమస్య ఏర్పడ్డది. అది ఎప్పుడో లాస్ట్ మంత్ 5th అట్లా మనకు నోటీసులు వచ్చింది. మనం రిసీస్తున్నాం మోర్ దెన్ 40-50 years ఆల్మోస్ట్. కానీ అయితే ఆ రోజు ఏమైందంటే మన కాలనీలో సమస్య వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు సార్ మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆ సమస్య ఎట్లా పరిష్కరించాలో కూడా మనకు వివరించారు. అది కూడా మీ దృష్టికి మొన్ననే తెలిసింది. ఇంకా పెద్ద ఎత్తు సార్ ఇది. మరి ఇక్కడ ఒక న్యాయవాదిగా నేను నా వాదనలు ఎంతో లోతుగా ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. మన కాలనీ వాళ్ళు ఎప్పుడు ఇలా కలిసి ఉంటే మనని ఎవ్వరూ ఏం చేయలేరండి. మన ఎమ్మెల్యే గారు మన మహిళా కమిటీ సీనియర్ సిటిజన్స్ అందరూ కలిపి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఇచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి, అదేవిధంగా కాలనీ టీవీరావు గారికి అని చెప్పి అన్నారు. ఆ రోజు ఏంటంటే మే 24 రోజు అంతకన్నా ముందు కాలనీకి ఎమ్మెల్యే అందరికీ వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా మీ సూచనలు పాటించి ఎలాంటి తారతమ్యాలు లేకుండా మేము మలుసుకుంటాము. మరి మీకు సహకరిస్తాం, మీరు కూడా మాకు సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ వేడుకుంటున్నాను. ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మీరు మా వెన్నంటి ఉంటూ మాకు ఎల్లవెల్లా మాకు అందుబాటులో ఉంటూ మాకు ఏ కార్యక్రమాన్ని అడిగినా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా అదే విధంగా ఉంటారని ఆశిస్తున్నాం. అందులో మన గొడవ నుంచి అందరికీ పరిస్థితులు అంటే సుధీర్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమానికి కాలనీవాసులు ముఖ్యంగా సీనియర్ ప్రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, వారి కార్యవర్గం, అదేవిధంగా మహిళా సోదరి మండలం వారి యొక్క అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరున వారి యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంటే ఉన్న సర్వే నెంబర్లలో మనకు మాధకేశ్వర నగర్ మొత్తము, మన కమలానగర్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 8, రోడ్ నెంబర్ 7 ఏదైతే ఆర్టీఓ గారు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చి
అది అమ్మడానికి కొనడానికి వీల్లేదు, రిజిస్ట్రేషన్ కూడా కావు అని చెప్పి భయప్రాంతంలో గురి చేసినటువంటి సమయంలో మనకు అన్న సుధీర్ రెడ్డి గారు మీకు ఎన్నట్టు ఉన్నా వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అది అన్నగారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యను పరిష్కరించారు. ఈ సమస్య పరిష్కారంలో కృషి చేసినటువంటి యువ నాయకులు మన హరికిషన్ గారు, నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు ముందు చెప్పండి, చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే నిజంగానే థ్యాంక్స్ చెప్పడం అనేది మన విధి, మన బాధ్యత. అది సో చెప్పండి, దీని గురించి కొంచెం మీరు. కాలనీవాసులకు ధన్యవాదాలు. సర్వే నెంబర్ ఏదైతే ఇష్యూ ఉందో కమలానగర్ మరియు ఆంధ్రకేశ్వర నగర్లో ఈరోజు ఆ సమస్య పరిష్కరించుకోవడం జరిగింది. మనకు అందుబాటులో ఉన్న అందరు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, స్థానిక కాంగ్రెస్ సభ్యులు, కార్పొరేటర్ గారు అందరి సహాయ సహకారాలతో ఈరోజు మనం పరిష్కరించుకున్నాము. సో వారికి మన తరఫున కాలనీ వాసుల తరఫున వాళ్ళకు సన్మానం చేయడం మన బాధ్యత, ధన్యవాదాలు తెలపడం. అదేవిధంగా ఈరోజు కాలనీకి ఎమ్మెల్యే గారు ఇచ్చేశారు, వారికి సన్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ హరికిషన్ గారు. మీరు అన్ని అసోసియేషన్లని ఒక వేదిక మీకు తీసుకురావడంలో మీరు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతున్నారు. ఇదే విధంగా సక్సెస్ కావాలి, ఇదే విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకురావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ నరేష్ గారు. మన వెంకటేశ్వరరావు దగ్గరికి పోవడం కూడా జరిగింది ఆ రోజు. అదే రోజు సుధీర్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ రోజు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళ పార్టీ అభిమానంతో వాళ్ళు కూడా అందరు వచ్చారు. దీనికి అందరి సహాయశక్తిలో ఫస్ట్ ఇంటిమేషన్ మాత్రం మనకు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంపార్టెంట్ కాబట్టి ఎమ్మెల్యే గారు స్పందించారు. ఆ రోజు నవజీవన్ గారు కూడా స్పందించారు. నవజీవన్ గారు కూడా 2 గంటలు ఏ ప్రాబ్లము ఎవరైనా తీసుకుపోయినా కూడా ఒకసారి నేను పార్క్ గురించి పోయినాను వాళ్ళ దగ్గరికి, పర్సనల్గా కాదు, పార్క్ గురించి పోతే అక్కడ ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు. అమ్మ నేను అనుకున్నాను అప్పుడు, ఈసారికి ఏంటప్ప ఇంత గ్రిప్ ఉంది కాలనీ మీద, పార్క్ మీద కూడా ఇంత గ్రిప్ ఉంది అని చెప్పి सभी यहाँ पर तो स्टेज पे बैठे हैं, सभी को मेरा नमस्कार। మైక్ దగ్గర పెట్టుకోండి సార్, మైక్ దగ్గర, రికార్డ్ కాదు. మన బిట్ట రాజశేఖర్ గారి, లక్ష్మీ గారికి, అందరూ కాలనీవాసులు అందరికీ ధన్యవాదాలు. అందరికీ కాలనీవాసులకు, గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు. ఈరోజు పిలవంగానే కాలనీలో ఈ సర్వే నెంబర్ సమస్య తక్కువ సమయంలో ఇది క్లోజ్ అవ్వడం మంచిదయ్యింది. అందుకని చెప్పేసి కాలనీవాసుల తరఫున ప్రతి ఒక్కరికి, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కాలనీలో ఇట్లాంటివి ఏదొచ్చినా కూడా మన పారంగ గారిని 2 నిమిషాలు మాట్లాడాలి. ధన్యవాదాలు మల్లికార్జున గారు. నా పేరు పి సహాయం, జనరల్ వ్యక్తి, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ కమలానగర్ మండలంలో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా ప్రియతమ నాయకుడు దేవరెడ్డి సుధీర్ రెడ్డి గారికి, మా అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి గారికి. మనం కూడా రీసెంట్గా 2 సార్లు జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మీకు మా కార్యక్రమ కృతజ్ఞతలు, వందనాలు సార్. డైనమిక్ లీడర్ ఇంతకుముందు కూడా చెప్పారు. దాదాపుగా 40 సంవత్సరాల ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇదండి ఇప్పటివరకు మనం చూసాం కమలానగర్లో జరుగుతున్నటువంటి ఒక కృతజ్ఞతా కార్యక్రమం అన్నమాట. ఎమ్మెల్యే గారు మనకి చాలా సహాయం చేసి చక్కటి ఒక ఏదైతే ఒక సమస్య వచ్చిందో, ల్యాండ్స్ అమ్మకూడదు, కొనకూడదు, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పి ఒక సమస్య అనేది వచ్చిందనమాట. కొన్ని సర్వే నెంబర్స్లో దాన్ని వారు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ మనని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను, నేను ఉన్నాను అనే విధంగా వారు పరిష్కారం చేశారు. వారికి ఒక సన్మాన కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పటివరకు మనం చూసాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఎమ్మెల్యే గారి స్పీచ్ అనేది విందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి వెంకట్ ప్రజెంట్స్ ఛానల్.